బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్లో ప్రారంభం కాబోతుంది. ఈ విషయానికొస్తే మాత్రం ఇప్పుడు హోస్ట్‌గా మరోసారి నాగార్జున తెరపైకి వచ్చారు. కానీ బిగ్ బాస్ 7లో మాత్రము వచ్చే సీజన్‌లో నేను ఉండనంటూ కూడా నాగార్జున వెల్లడించారు. కానీ మళ్ళీ ఒకసారి బిగ్ బాస్ 8 కూడా నాగార్జునే హోస్ట్‌గా వివరిస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో కొంచెం హాట్ టాపిక్‌గా మారింది. అదే బిగ్ బాస్ 8కైతే నాగార్జున హోస్ట్‌గా వివరిస్తే భారీ రెమ్యునరేషన్ ప్రకటిస్తామంటూ కూడా బిగ్ బాస్ నిర్వాహకులైతే ఇప్పటికే వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అయితే దాదాపు బిగ్ బాస్ 8కి నాగార్జున హోస్ట్‌గా చేస్తే దాదాపు 25 కోట్ల రూపాయలనైతే ఇస్తామంటూ కూడా టాక్ వినిపిస్తుంది. సో ఈ విషయం అయితే ఇంతవరకు నాగార్జున అయితే అధికారికంగా వెల్లడించలేదు కానీ ఈ వార్త అయితే సోషల్ మీడియా అయితే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇక విషయానికొస్తే మాత్రము బిగ్ బాస్ ఫస్ట్ సీజన్లో ఎన్టీఆర్, సెకండ్ సీజన్లో నాని హోస్ట్‌గా వివరించారు. బిగ్ బాస్ 3వ సీజన్ నుంచి 7వ సీజన్ వరకు అయితే నాగార్జున అయితే హోస్ట్‌గా వివరించారు. సో 3వ సీజన్లో కేవలం 3 కోట్లమే తీసుకున్నారు నాగార్జున. ఆ తర్వాత 4వ సీజన్లో 6 కోట్లు, 5వ సీజన్లో 8 కోట్లు, 6వ సీజన్లో 10 కోట్లు, 7వ సీజన్లో 15 కోట్లు తీసుకున్నాడు. కానీ బిగ్ బాస్ 8కి వచ్చేసరికి దాదాపు ఆయన ఏకంగా 10 కోట్లు పెంచేశారు. దీనికి రీజన్ అయితే బిగ్ బాస్ షో చాలా సక్సెస్ఫుల్‌గా నడుస్తుంది. అందుకనే తన రెమ్యునరేషన్ కూడా పెంచినట్లుగా ఆయన వెల్లడించినట్లుగా తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు బిగ్ బాస్ 8కి అయితే నాగార్జున దాదాపు 25 కోట్ల రూపాయలనైతే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు. సో ఆయన ఒక సినిమా చేసినా కూడా 25 కోట్లు రావు. కానీ బిగ్ బాస్ చేస్తే మాత్రం 25 కోట్లు ఇస్తున్నట్టు కూడా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ షో నిర్వహించేది కూడా అన్నపూర్ణ స్టూడియోలో కాబట్టి ఆ స్టూడియో రెంట్ వచ్చేసి కూడా 5 కోట్లని తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ సీజన్లో నాగార్జునకైతే దాదాపు 30 కోట్ల వరకు అయితే ఆదాయం వస్తున్నట్లుగా కొన్ని సోషల్ మీడియా వేదికగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇది మొత్తం మీద అయితే నాగార్జున అయితే దీనిపై అయితే ఇదివరకు ప్రకటించలేదు. సో ఈ విషయం అయితే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.